లాస్ట్ నర్సారెడ్డి గారి తీర్మానం పైన బ్రీఫ్గా, ఎందుకంటే ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అనుకున్న తీర్మానం 1 అవర్ అయింది. ఇదే మారుగా అయితే 3 రోజుల బదులు 6 రోజులు అవుతుంది. కాబట్టి దానికి మీరు అందరూ ప్రిపేర్ కావాల్సి వస్తుంది. లీడర్స్ అందరూ బ్రీఫ్. మానాడు కార్యక్రమానికి సభకు నమస్కారం. అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు నర్సారెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు సభకు నమస్కారం. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ముందున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, 35 సంవత్సరాల మరి తెలుగుదేశం పార్టీ ప్రస్తావన చాలా మంది కూడా చెప్పారు. ఏ సందర్భంలో ఏ సమయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది, ఎందుకు ఆవిర్భవించింది అనే విషయాల మీద మరి చాలా స్పష్టంగా కూడా అందరూ కూడా వక్తలు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు మరి 82లో అన్నమా రామచంద్ర అటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి ఈ రాష్ట్రాన్ని నేను కాపాడుతాను, మరి కాంగ్రెస్ పార్టీని కుటిల వేళ్లతో కూడా మరి పీకేసి మరి సామాన్య ప్రజానికి కూడా కొన్ని ప్రజాస్వామ్యాన్ని అందించినటువంటి పార్టీ మరి తెలుగుదేశం పార్టీ అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ మొట్టమొదటిగా పెట్టినప్పుడు చాలా మంది మాట్లాడారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి సినిమా కాదు, మరి సినిమా 3 గంటల అయిపో చూపిస్తావు, నిత్య జీవితంలో మరి ఏ విధంగా రాజకీయం చేస్తామని మాట్లాడిన సందర్భంలో మరి అందరికి కూడా మరి ఒక సినిమా 3 గంటల్లో ఏ విధంగా చూపించడం జరిగిందో, రాజకీయ సినిమా కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా మరి 3 గంటలు చూపించినట్టే తెలుగుదేశం పార్టీ చూపిస్తుందంటే దానికి మరి తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ మరి ఆ ముహూర్తమే బలం అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే మరి తెలుగుదేశం పార్టీకి బలం మరి ఒక దమ్మున్న పార్టీ, దుమ్మురేపే నాయకత్వము, క్రమశిక్షణ గల కార్యకర్తనే మరి తెలుగుదేశం పార్టీకి బలం అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీని మరి ఎన్నో ఒడిదుడుకులు మరి మనం చూసాం. ప్రతిపక్షం చూసాం, అధికార పక్షం చూసాం. 9 నెలల్లో రాజకీయంలో అధికారంకి వచ్చాం, మళ్ళా 89లో ఓడిపోయాం, 94లో మళ్ళీ వచ్చాం, 2004లో మళ్ళీ ఓడిపోయాం, మళ్ళీ తిరిగి లేచి మరి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొన్న 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం జరిగింది. ఈ రోజు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. మరి ఆ రోజు మరి అన్న రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన మొట్టమొదటిగా, ఎందుకంటే అసెంబ్లీ మరి క్వార్టర్స్ లో మరి వచ్చినప్పుడు మీ పార్టీ పేరు ఏంది అని మరి ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. 1 నిమిషంలో, మనమంతా తెలుగు వాళ్ళం కదా బ్రదర్, తెలుగు దేశం అన్నాడు ఆయన. అంటే ఇలా తెలుగుదేశం పెట్టాడు కాబట్టి మరి 2 రాష్ట్రాలు కూడా అదే పార్టీ ఉన్నదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ ఆ రోజు కనుక ఆంధ్రదేశం అనుకుంటే ఆంధ్రప్రదేశ్కి మరి పరిమితమైన పరిస్థితులు వస్తుండే. ఆ రోజే మరి ముందు చూపు చూసి, ఎందుకంటే తెలుగుదేశం అన్నాడు కాబట్టి తెలుగువాడు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ ఉంటుందనడానికి ఇదొక నిదర్శనం కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ గురించి. ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకోటి మన మిత్రపక్షం నుండి బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, ఇన్ని రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ మరి ఒక కొత్త పార్టీ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావాలా, కొత్త రాజకీయ పార్టీ అధికారం రావాలంటే తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కావాలా. కాబట్టి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరగడం తప్ప కొత్తగా ఈ 30 సంవత్సరాల తర్వాత ఏ రాజకీయ పార్టీ అన్నా ఒక్క స్కీమ్ అన్నా, ఒక సంక్షేమ కార్యక్రమం అయినా రాజకీయ పార్టీలో ఒక కొత్త స్కీమ్ అన్నా మరి తీసుకొచ్చిందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు, ఉచిత కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు, మరి పక్కా ఇళ్ల స్కీమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఉచిత బియ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఆ రోజు, ఎందుకంటే 50 రూపాయలకు ఆస్పార్ కరెంటు తెచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మరి దాని తర్వాత పక్కా ఇళ్లు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ చరిత్ర. మరి ఇవన్నీ కూడా ఎందుకంటే సంక్షేమ కార్యక్రమం అంటే కూడా తెలియజేసింది కూడా తెలుగుదేశం పార్టీ. రాజకీయ పక్షాలనైనా మరి సంక్షేమ కార్యక్రమాలైనా దానికి తెలుగుదేశం పార్టీ కారణం తప్ప ఇంకొక పార్టీ కాదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా గర్వంగా మనం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీలు మాట్లాడినా మన సంక్షేమ కార్యక్రమాలు మరి మాట్లాడుతూ ఉన్నాయి. మన కార్యకర్త ఏ రాజకీయ పార్టీలు చూసినా మన కార్యకర్తలే కనబడతా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి ఎంత శక్తి ఉంది, తెలుగుదేశం పార్టీలో ఎంత క్రమశిక్షణ ఉన్నదో అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీ టాటా కంపెనీ లాంటి పార్టీ. ఏ పార్టీ కొత్త పార్టీ పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావాలా, ఏ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన స్కీమ్స్ కూడా తెలుగుదేశం పార్టీ కావాలా. కాబట్టి ఒక ఇమేజ్ ఉన్న పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీలో మనం అందరం ఉన్నాం.
ఇలా జాతీయ స్థాయిలో కానీ ఇలా జాతీయ పార్టీకి ఎదిగి మనం ఇలా జాతీయ స్థాయిలో రాజకీయ చక్రం తిప్పుతున్న సందర్భం ఇదేదో కొత్తగా కాదు ఇలా. ఆ రోజు ఎందుకంటే అన్న రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెట్టి యునైటెడ్ ఫ్రంట్ పెట్టి దాన్ని మన చంద్రబాబు గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత వారు కూడా కన్వర్గా చేసి దాని తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్లకు వచ్చేసి అంటే ఇలా దేశంలో రాజకీయ పోలరైజేషన్ జరుగుతుందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇలా యాంటీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక్క తాటిపై తీసుకొచ్చిన చరిత్ర ఆ రోజు అన్న రామారావు గారిది, ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిది. ఇలా కొందరు ఎందుకంటే బీజేపీ నాయకులు ఎందుకంటే మన మిత్రపక్షం మనం మాట్లాడకూడదు, కానీ అయినా కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మీకు ఇండివిజువల్గా ఎందుకంటే మీకు సంఖ్య ఉండిండొచ్చు, తప్పేం లేదు, మీ సంఖ్యతోనే మీరు ప్రధానమంత్రి కావచ్చు. కానీ ఎన్డీఏ ఎన్నికలకు ముందు ఎన్డీఏలో భాగస్వామైనటువంటి యాంటీ కాంగ్రెస్ లీడర్ ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకరు కారు అనుకున్న సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పోలరైజేషన్ ద్వారానే మరి ఇలా బీజేపీ ఇలా 280 సీట్లు సాధించుకోవడం, మీరు ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి కావడం జరిగింది. మీరు ప్రధానమంత్రి అయినందుకు మేము అభినందిస్తా ఉన్నాం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నందుకు మేము అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఓ మిత్రపక్షం ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీకే మనకి ఎందుకంటే పొత్తులు కుదురుతాయి. బీజేపీ పార్టీ మేము వదిలేస్తే మీకు ఎవరు కూడా ఎందుకంటే పొత్తులు కుదిరాయి, మీకు ఎవరితో సాధ్యం కాదు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు మాకు అవినవ సంబంధం ఉంది కాబట్టి మమ్మల్ని అవహేళనగా చూడకండి. మేము ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ, ఇవాళ ఒక బలమైనటువంటి జాతీయ పార్టీ, రేపొద్దున దేశంలో యాంటీ కాంగ్రెస్ పోలరైజేషన్ శక్తి ఒక చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకే ఉన్నదని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇవాళ దేశంలో బీజేపీ ఇవాళ రాష్ట్రంలో మరి 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ రాజకీయం భవిష్యత్తులో మరి బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాలను అభివృద్ధి చేసుకునే బాధ్యత కూడా మరి బీజేపీకి ఉంది. ఈ రాష్ట్రంలో మరి స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్గా కానీ మరి చంద్రబాబు నాయుడు మరొకసారి మరి రాష్ట్ర ప్రజల అదృష్టవంతులు ముఖ్యమంత్రిగా చేసుకొని కొత్త రాజధాని కట్టేటటువంటి చరిత్ర మరి ఆ బాధ్యతని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. కాబట్టి అది ఖచ్చితంగా మొన్న అంతకుముందు మరి హైదరాబాద్ కొత్త రాజధాని మరి పాత 50 సంవత్సరాల కింద హైదరాబాద్ అయినప్పటికీ కూడా మరి హైటెక్ సిటీ కట్టి చరిత్ర ఏ విధంగా సృష్టించాడో, హైదరాబాద్ అంటే చంద్రబాబు ఏ విధంగా సృష్టించాడో రేపు అమరావతి అంటే కూడా చంద్రబాబు నాయుడు సృష్టిస్తారు ఖచ్చితంగా. ఆ పూర్తి విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ మన ప్రజలు మరి అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖం చూసేయాల. ఏదైతే చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టి తెలుగుదేశం పార్టీలో మరి అక్కడ మరి నష్టం చేస్తా ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ, రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణని మరి తెలంగాణ ప్రజలు కూడా మరి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ముఖం చూసే ఖచ్చితంగా రేపు 2019లో అధికారం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో మరి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మరి తెలుగు ప్రజలందరికీ కూడా మన యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.